ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. 2026లో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయో గురుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే. గురుగారు, మనం సాధారణంగా మాస ఫలితాలు చేస్తూ ఉంటాము, సంవత్సరానికి ఒకసారి ఉగాది ఫలితాలు చేస్తూ ఉంటాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ముందుగా చెప్తూ ఉంటాం. ఈరోజు మనం గోల్డ్ ప్రెడిక్షన్ చేద్దాం. 2026లో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు ప్రజెంట్ బంగారం పేరెత్తేనే భయపడిపోతున్నారు జనాలు, అటువైపు చూసే పరిస్థితి కూడా లేదు. మన భారతీయులకి ఇంకా ఇష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఏ వేడుక లేనిదే, శుభకార్యం బంగారం లేనిదే జరుపుకోలేని పరిస్థితి. 2026లో మరి ఎలా ఉంటుంది? ఏ నెలల్లో తగ్గుముఖాలు పడతాయి? ఎప్పుడు హైక్ అవుతుంది అంటారు? ఓవరాల్గా ఎప్పుడు తీసుకోవాలంటే 2026లో ఏం చెప్తారు బంగారాన్ని? చాలా మంచి ప్రశ్న అండి, తప్పకుండా తెలియజేస్తున్నా. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండుగాక. బంగారము మీకు తెలుసు లేదు, ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోలు చేసేటటువంటి వారు, బంగారం ధరించేటటువంటి వారు భారతీయులే ఎక్కువగా ఉన్నారు. ప్రపంచంలో అంత డిమాండ్ లేదు, ఒక భారతదేశంలో తప్ప. మనము బంగారాన్ని ఒక విలువైనటువంటి వస్తువుగా భావన చేస్తాము. మిగతా దేశాల్లో అంత విలువ బంగారానికి లేదు, ఎందుకంటే వాళ్ళు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. కానీ ఒక్క భారతీయులు, భారతదేశంలో మాత్రమే బంగారానికి చాలా డిమాండు. బంగారం అంటే చచ్చిపోయేటటువంటి ఇష్టం కలిగినటువంటి వారు ఉన్నటువంటి వారు మన భారతీయులు. అంత గొప్పనైనటువంటిది మన భారతదేశం. అలాగే భారతదేశంలో బంగారము హెచ్చుతగ్గులనేటటువంటివి ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా పెరిగిపోయిందండి. పెరిగితేనేమో 3000, 4000 పెరుగుతుంది, తగ్గితేనేమో 1000-1500 రూపాయలు తగ్గుతుంది. అంటే పెరగడం మాత్రము 100% పెరుగుతుంది, తగ్గితే 50% మాత్రమే తగ్గుతుంది. అంటే ఇక్కడ భారతీయ ఆర్థిక వ్యవస్థలో పాటు చూసుకున్న, ప్రపంచ వ్యవస్థ ఆర్థిక మార్కెట్ ప్రకారం చూసుకున్న, రాబోయేటటువంటి 2026 జనవరి నుంచి బంగారపు ధరలు మళ్ళీ ఆకాశానికి అంటుతాయి. నేను 2025 ఉగాది పంచాంగం రోజే చెప్పా. అప్పుడు ఉగాది రోజు చెప్పేటప్పుడు బంగారం ధర 60,000 మాత్రమే, 60 నుంచి 62,000 ఉండేది. నేను ఆ రోజు చెప్పా 1,00,000 దాటుతుంది అని చెప్పేసి. అలాగే 1,00,000 దాటడం కాదు, 1,26,000 రూపాయల ధర అయ్యింది ఈ రోజు మార్కెట్కి. నేను ఆ రోజే చెప్పా, మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే బంగారం మీద పెట్టండి, అది మీకు తప్పకుండా మంచి మార్కెట్ను తీసుకొస్తుంది. మీకు డబ్బులు బంగారం రూపంలో మీ దగ్గరే ఉండి మళ్ళీ మీరు అమ్ముకుందాం అనుక డబుల్ రేట్ వస్తుందని ఆ రోజు చెప్పా. నా మాట విన్న ప్రతి ఒక్క నా క్లయింట్ ఈ రోజున, ఆ రోజు 60,000కు కొన్నటువంటి బంగారం ఈ రోజు డబుల్ అయ్యింది. 6 లక్షలు పెడితే 12 లక్షలు అయ్యిందండి. అంటే దాదాపుగా సగానికి సగం పెరిగినటువంటి శాతం. దాంట్లో తరుగులు బిరుగులు అన్నీ తీసేసినా సగానికి సగం పెరిగింది. అంటే బంగారపు ధరలు మళ్ళీ ఇప్పుడు 2026లో పెరిగేటటువంటి అవకాశమే ఉంటుంది. ఎంతవరకు పెరుగుతుంది? 1,50,000 నుండి దాదాపుగా 1,82,000 వరకు పెరిగేటటువంటి అవకాశము ఈ యొక్క 2026లో ఉంటుంది. అక్కడి వరకు ఆగిపోతుంది, మళ్ళీ ఇక పెరగదు. 1,50,000 నుంచి 1,80,000 మధ్యలో ఈ యొక్క బంగారం అనేటటువంటిది ఇంచుమించు ఆ తరహాలో, ఆ మోస్తారులో బంగారం ధర నడుస్తూనే ఉంటుంది. అంటే నెలలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఆ ప్రైస్? మనం మామూలుగా మనం బంగారపు ధరలు అనేటటువంటివి మనకు ఫిబ్రవరిలో మళ్ళీ పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతుంటాయి. ఫిబ్రవరిలో పెరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే కనుక ఏప్రిల్లో మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఆగస్టులో పెరుగుతుంది. ఇలా అంటే ఏ మాసానికి ఎక్కువగా పెరిగేటటువంటి మాసాలు అయితే, నెలలైతే ఈ మాసంలో ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ మాసంలో అంటే ఓవరాల్గా 2026లో చూసుకుంటే 2026 జనవరి 1వ తారీఖు నుంచి, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ వరకే తీసుకోండి, కాకపోతే జనవరి నుంచి చెప్తున్నాను. జనవరి 1వ తారీఖు నుంచి మళ్ళీ 2026 డిసెంబర్ వరకు బంగారపు ధర 1,50,000 నుండి 1,82,000 వరకు చేరుకునేటటువంటి అవకాశాలు, అంచనాలు ఏర్పడుతూ ఉన్నాయి అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ. అలాగే భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా డాలర్ రేటు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, డాలర్ల ప్రకారంగా చూసుకుంటే 4,000 నుండి 4,600 డాలర్ల వరకు బంగారం రేటు పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కనుక ఆర్థిక వ్యవస్థ కూడా చాలా, డాలర్ అంటే మన రూపాయి విలువ అనేటటువంటిది కాస్త తగ్గిపోయి
బంగారపు ధరలు పెరిగిపోతూ ఉంటాయి, డాలర్ వ్యవస్థ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక ఎవరైనా మీ జీవితంలో డబ్బులున్నాయండి ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అంటే ఈ డిసెంబర్ నుంచే పెట్టడం ప్రారంభం చేయండి. అంటే మామూలు ఒక తులం కొంటానండి 2 అలా కాదు, దాదాపుగా 10 తులాల నుంచి ఇక మీరు ఎంతవరకు కొంటే అంటే 100 గ్రామ్స్ అనుకోండి, 100 గ్రామ్స్ నుంచి ఎంతవరకు కొంటే అంతవరకు కొనేటటువంటి ప్రయత్నం చేయండి. అంటే నేను దానిలో 10 లక్షలు పెట్టాను, దీంట్లో 50 లక్షలు పెట్టాను, దాంట్లో 80 లక్షలు పెట్టాను, దీంట్లో 1 కోటి రూపాయలు పెట్టాను అనే దానికంటే బంగారం కొని మీ దగ్గర పెట్టుకోండి. కూర్చున్న దగ్గర మీరు డబ్బులు సంపాదిస్తారు. చాలా మంది స్టాక్ లో పెట్టుకుంటూ ఉంటారు, చాలా మంది స్టాక్ మార్కెట్ లో పెడుతూ ఉంటారు, ప్రపంచ వాణిజ్య వ్యాపార సంస్థలు దీంట్లోనో పెట్టుబడి మోసపోతూ ఉంటారు, రియల్ ఎస్టేట్ లో పెడుతూ ఉంటారు. దీంట్లో పెట్టేదానికంటే భూమి మీద పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే భూమి మీద పెట్టిన డబ్బు ఎక్కడికి వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది. ఉన్నపై డబ్బులే కాకుండా అది కాస్త ఎక్కువ వస్తుంది తప్ప తక్కువ రాదు. అలాగే బంగారం ధర ఏంటి అంటే కనుక పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఈ రోజు నేను 10 లక్షలు పెట్టి ఒక బంగారం తీసుకున్నాను అనుకోండి, నాకు రేపు రోజు అది పెరిగేటటువంటిది తప్ప తరగదు. లేదా మనం పెట్టిన డబ్బులు అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి. దాంట్లో ఏ సమస్య. నేను ఒక 10 లక్షలు నా యొక్క లాకర్లో పెట్టుకున్నాను అనుకోండి, అది ఏం పిల్లలు పెట్టదు, అది ఏమి డబ్బులు ఏమి కాదు. అదే బంగారం కనుక ఆ 10 లక్షల బంగారం కనుక నా బ్యాంకులో పెట్టుకున్నాను అనుకోండి, లేదా లాకర్లో పెట్టుకున్నాను అనుకోండి, అది తప్పకుండా అయితే నా 10 లక్షలు అలాగే ఉంటాయి. లేదు అని అంటే కనుక ఒక 1000-2000 పెరిగినా కూడా నా డబ్బులు రెట్టింపు ధరలు నాకు తిరిగి వచ్చినట్టే. అందుకే ఎప్పుడైనా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప తరిగే అవకాశం ఉండదు. పెరిగితేనేమో 10,000 పెరుగుతుంది, తగ్గితేనేమో 2,000, 3,000 తగ్గుతుంది. అంటే మిగతా 7,000 ప్రాఫిట్ అన్నట్టే కదా. ఆ రకమైనటువంటి ఆలోచనతో వెళ్ళండి. అలాగే ఈ 2026 సంవత్సరంలో తప్పకుండా గోల్డ్ రేటు 1,50,000 నుండి 1,82,000 వరకు, అంటే ఒక తులము అంతవరకు చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ 1,50,000, 1,60,000 అయింది అంటేనే ఇక ఆకాశానికి ఉంటుంది. మధ్యతరగతి వాడు కొనలేని పరిస్థితిలో ఉంటారు. ఈ మధ్య కాలంలో మన భారతీయులకి ఏంటంటే పెళ్లి కావాలన్నా బంగారం కావాలి, ఒక గృహప్రవేశం చేయాలన్నా బంగారం కావాలి, ఎంగేజ్మెంట్ చేయాలన్నా నిశ్చితార్థం చేయాలన్నా బంగారం కావాలి. ఈ మధ్యకాలం ట్రెండ్ ఎలా అయిపోయిందంటే మా కట్నం రూపాయి అవసరం లేదండి, మీ అమ్మాయికి ఒక 10 తులాల బంగారం వేసేది చాలండి అనుకునే పరిస్థితులు వచ్చాయండి. ఈ మధ్యకాలంలో కట్నాల గురించి ఎవరు ఆలోచించట్లేదు, ఎవరైనా బంగారం గురించే చెప్తూ ఉన్నారు. పెళ్లిలో ఇంత బంగారం వేసేది, మాకు రూపాయి కట్నం అవసరం లేదు అంటే దీన్ని మార్కెటింగ్గా మార్చేశారు. కాబట్టి బంగారం ధరలు ఆకాశాన్ని కంటిపోయాయి. కాబట్టి మనం అనుకున్నటువంటి విధంగా 1,50,000 నుండి 1,82,000 వరకు 2026లో పెరిగేటటువంటి అవకాశం. మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గోల్డ్ మైన్స్ అనేవి బయటపడ్డాయి. అవునండి. సో ఇప్పుడైతే మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. భవిష్యత్తులో చాలా బల్క్గా ఇతర దేశాలకు మనం బంగారం ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? బ్రహ్మం గారి కాలజ్ఞానం గురించి దీనిలో ఏదన్నా ఉందా భారతదేశం బంగారం గురించి? ఇక్కడ ఒక్కటి, ప్రతి ఒక్కరూ లాజికల్గా ప్లస్ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆలోచన చేసిన గోల్డ్ మైన్స్ బయటపడ్డాయి అని అనుకున్న, గోల్డ్ మైన్స్ మనకు దొరికాయి అనుకున్న, ఇతర దేశాలకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తామనుకున్న ఆ ధరలు అంతే ఉంటాయి తప్ప మనకు బంగారం దొరికిందని మనం ఊరికే ఎవరికి ఇవ్వము. మన దగ్గర బంగారం ఇంతగా ఉంది అని చెప్పేసి బంగారం రేట్లు తగ్గడం మాత్రం జరగదు. బంగారం ధర బంగారానికే ఉంటుంది. గోల్డ్ మైన్స్ అనేటట్టు దొరికినా కూడా అది ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో అది ఇంత తొందరగా దాని యొక్క ఆర్థిక వ్యవస్థ మారుతుంది అని మనం చెప్పడానికి అంచనా లేదు. ఒకవేళ గోల్డ్ మైన్స్ మీరు అన్నట్టుగా గోల్డ్ మైన్స్ మన భారతదేశంలో వెళ్ళాయి, ప్రైస్ తగ్గుతుంది అని అనుకుంటున్నారు, కానీ ప్రైజ్ మాత్రం తగ్గదు. అది మన భ్రమ. మనల్ని ఆలోచింపజేసేటట్టు ఒక భ్రమలో పడేస్తున్నారు ఈ మిగతా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ దేశాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. గోల్డ్ అయితే తగ్గదండి. మన ఎగ్జాంపుల్గా నేనే చెప్తాను, మీకు ఒక 100 కిలోల బంగారం దొరికింది. ఆ 100 కిలోల బంగారం మీరు పంచిపెట్టాలని ఆలోచించారు కదా, దాచుకొని రేట్ ఎక్కువ వచ్చినప్పుడు అమ్మేసుకుందామని అనుకుంటారు. అలాగే గోల్డ్ మైన్స్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం కావచ్చు, భారతదేశం కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఎవరు ఊరికే ఏమి ఇవ్వరు. పోనీ తగ్గుతుంది అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. ఎందుకు అని అంటే కనుక ప్రజలలో సంపాదన విధానం పెరిగిపోయింది, అలాగే బ్లాక్ మనీ పెరిగిపోయింది, అలాగే సంపాదించేటటువంటి టెక్నాలజీ పెరిగిపోయింది, ఈజీ మనీకి చాలామంది అలవాటు పడిపోయారు. కాబట్టి డబ్బుకు పెద్ద విలువ లేదు, వస్తువులకే విలువ. నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏమీ లేదు, నువ్వు వేసుకున్న బంగారము, నువ్వు చూపించేట దర్పు దాపన్యము, దీనికే విలువ ఉంటుంది. అందుకే బంగారం అనేటటువంటిది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో దానికి అప్పుడే విలువ. బంగారం తగ్గిపోయింది అనుకోండి విలువ ఇవ్వదు. కాబట్టి బంగారం ధర ఖచ్చితంగా గోల్డ్ మైన్ ఉన్నప్పటికీ, గోల్డ్ మైన్ దొరికినప్పటికీ కూడా
బంగారపు ధరలు 2026 నాటికి 1,50,000 నుండి 1,82,000 వరకు చేరుకునే అవకాశం తప్పకుండా ఉంటుందండి. ఎలాగో మనకి బంగారం ప్రస్తావన వచ్చింది కాబట్టి గురుగారు, చాలా మంది ఆర్థిక స్థితి బాగున్నప్పుడు ఈ బంగారం తాకట్టు పెట్టేసుకుంటూ ఉంటారు. తిరిగి తెచ్చుకోలేని పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తిరిగి తెచ్చుకోవడానికి మన బంగారం మనకి మళ్ళీ తిరిగి రావడానికి మంచి రెమెడీ ఏదైనా ఉంటే తెలియజేయండి. బంగారము తాకట్టు పెట్టింది తిరిగి రావడానికి అంటే డబ్బులు వాళ్ళ దగ్గర సమకూర్చి డబ్బులు కట్టేసి బంగారం తిరిగి ఇరిపించుకొని రావడానికి వాళ్ళకు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి, ఎప్పుడైతే మీరు బంగారం ఒకసారి విడిపిస్తారో అది విడిపించిన తర్వాత మీ ఇంటికి తీసుకొని వచ్చి ఉప్పు నీళ్ళతో, అంటే నీళ్ళలో కాస్త ఉప్పు వేసుకొని ఆ బంగారాన్ని దాంట్లోంచి ముంచి తీసేయండి. మళ్ళీ అది బయటకు వెళ్ళదు. ఇక రెండో విషయం, బంగారం విడిపించుకోవాలి అని అనుకుంటే గనక మీరు ప్రతిరోజు మీ ఇంట్లో శుక్రవారం వచ్చింది అంటే గనక నెయ్యి దీపముతో, అంటే నెయ్యితో దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. ఆ స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో మాత్రమే దీపం వెలిగించండి. అది కూడా సాయంకాలము 6 నుంచి 6:15 మధ్య కాలంలో ఇలా ఒక 41 రోజులు చేసి చూడండి. మీ బంగారం ఎక్కడున్నా మీ ఇంటికి వచ్చేస్తుంది. మీ ఇంటికి వచ్చినటువంటి బంగారాన్ని మళ్ళీ ఉప్పు నీళ్ళలో ముంచి ఒకసారి తీసి తూడ్చేసి మళ్ళీ మీ ఇంట్లో లాకర్లో పెట్టుకోండి. తర్వాత మీకు బంగారం కొదువ పెట్టాలి, బంగారం మళ్ళీ పెట్టాలి అనేటటువంటి ఇబ్బందులే మీకు రాకుండా ఉంటాయండి. ఓవరాల్గా 2026లో బంగారం ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఓవరాల్గా అద్భుతంగా వివరించారు ప్రైజెస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాన్.